రాష్ట్రంలో ఒక రకంగా చూస్తే జిస్కీ లాఠీ ఉస్కీ భైన్స్ అంటే ఎవరి దగ్గర కట్టే ఉంటే బరే వాందే అన్నట్టుగా అధికారం ఉంది కదా అని చెప్పేసి అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అడ్డగోలుగా రాష్ట్రంలో కాంట్రాక్టులు చేస్తున్నారు. అడ్డగోలుగా పర్మిషన్లు ఉన్నా పర్మిషన్లు లేకపోయినా ఇష్టం వచ్చినట్టు ఇసుక కాంట్రాక్టులు ఇసుక తోడుకుంటున్నారు, క్రషర్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ పనులని పేరు చెప్పి సొంత బిల్డింగ్లు కడతందుకోసం కంకర తీసుకుపోతున్నారు, కాంట్రాక్టులు కట్టుకుంటున్నారు, కంకర క్రషర్ మిషన్లను పెట్టుకుంటున్నారు. ములుగు జిల్లాలో ఒక మంత్రి ఎలాంటి అనుమతులు లేకుండా అటవీ ప్రాంతంలో ఒక రోడ్ వేసేస్తారు. ఆ రోడ్ వేసేందుకు ఒక కాంట్రాక్టర్కి ఇస్తారు. ఆ కాంట్రాక్టర్ ఏమైనా టెండర్లో పాల్గొనేసిందా అంటే అది కాదు. దాదాపు 40 నుంచి 50 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు ఆ మంత్రి నామినేషన్ బేసిస్ మీద ఇచ్చేసి అటవీ ప్రాంతంలో పర్యావరణ అనుమతులు లేకుండా రోడ్లు చేసేస్తారు. ఆ 40-50 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి ఆ కాంట్రాక్టర్కు చెల్లిస్తారు.